జెమిమా రోడ్రిగ్స్. గత 2 రోజులుగా ఈ పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా వినపడుతుంది కదండి. ఈ యొక్క మహిళ ఇండియాకు, ఆస్ట్రేలియాకు జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఆమె యొక్క ప్రతిభను చూపించి దేవుని కృప పొందుకొని ఆస్ట్రేలియా మీద విజయాన్ని సాధించారు. ఆ యొక్క మ్యాచ్ ముగిసిన వెంటనే ఒక విలేకరి ఆమె వద్దకు వచ్చి, ఈ విజయాన్ని బట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని ఆమెను అడుగ్గా, ఆమె పలికిన మొదటి మాట, నేను సాధించిన ఈ విజయం కేవలం దేవుని వలన కలిగినది మాత్రమే అని ఆమె సాక్ష్యం ఇచ్చారు. అంత పెద్ద స్టేడియంలో అంతమంది వ్యక్తుల ముందు, మీడియా వాళ్ళ ముందు ఆమె దేవునిని గురించి పలికిన సాక్ష్యం హృదయాన్ని తాకింది కదా. ఎంత గొప్ప విశ్వాసం ఆమెది. ఆమె మీడియా వాళ్ళతో మాట్లాడుతూ కంటతడి పెట్టింది. గడిచిన 4 నెలల్లో ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేశాను అంటూ ఆమె కంటతడి పెట్టడాన్ని మనం చూస్తాం. యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేశాక వారందరిలో ఒక్కరు మాత్రమే వెనక్కి తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అయితే దేవుడు అడిగారు వారిని, మిగిలిన 9 మంది ఎక్కడా అని. మన బ్రతుకులు మారక ముందు దేవుని మీద ఎలా ఆధారపడుతున్నామని దేవుడు చూడరు గాని, ఆయన మన కథ మొత్తం మార్చాక మన సాక్షి జీవితం ఏ విధంగా ఉందని దేవుడు చూస్తారు. ఎందుకు అంటే ఆయన హృదయాన్ని పరిశోధించే దేవుడు కాబట్టి. మేలులు పొందుకున్నాక ఆ యొక్క మేలును పొందుకున్న కృతజ్ఞత నీవు దేవుని ఎడల చూపిస్తున్నావా? థ్యాంక్స్ గివింగ్ అనేది మన జీవితాల్లో ఉందా? నేను కాబట్టి సాధించా, నేను కాబట్టి గెలిచా, నేను కాబట్టి స్థితిలో ఉన్నాను గర్విస్తున్నావా? దేవుడు నిన్ను చూస్తున్నారు. నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృపే అయ్యున్నది అని యోబు భక్తుడు అంటాడు. అందుకనే ఆయన 2 అంతులుగా ఆశీర్వదించబడ్డారు. ఈరోజు దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి ఆయన విషయంలో అందరి ఎదుట మనం సాక్షులుగా నిలవబడాలి. ఏం సాక్షిగా నిలబడాలి సిస్టర్? నేనేమి జెమిమా లాగా మ్యాచ్ గెలవలేదే, పెద్ద ఇల్లు కట్టుకోలేదు, మంచి జాబ్ కూడా సంపాదించలేదు, ఇంకా నేనేం సాక్ష్యం చెప్పాలి దేవుని విషయమై అని ఆలోచిస్తున్నారా? ఈ క్షణం మనం బ్రతికి ఉండడమే గొప్ప సాక్ష్యం అండి. అనుక్షణం దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాచి కాపాడి మన యొక్క అవసరాలన్నీ తీరుస్తూ, తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి ఎటువంటి లోటు లేకుండా దేవుడు మనల్ని చూసుకుంటున్నారు. అదే మన జీవితంలో గొప్ప సాక్ష్యం. ఈ విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మిగిలిన విషయాలన్నీ దేవుడే చూసుకుంటారు. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మీరు వీడియో లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.